హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్లోని జాతీయాలను నేర్చుకుందామండి. మనకి ఈ జాతీయాల నుండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మనము 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని జాతీయాలను చూద్దాము. ముందుగా మనకి జాతీయాలు అంటే ఏంటో తెలియాలండి. సో ఒకసారి చూద్దాము. జాతీయాలు అంటే భాషలో కొన్ని పదాలు కలిసి విశేష అర్థాన్ని ఇవ్వడం. ఓకేనా? భాషలో కొన్ని పదాలు కలిసి విశేష అర్థాన్ని ఇవ్వడం, వీటినే మనం జాతీయాలు అంటాం. ఓకేనా? ఈ జాతీయాలకే మరొక పేరు ఏంటంటే పలుకుబడి, నుడికారం అన్న కూడా జాతీయాలు అనే అర్థం. ఓకే అండి, ఒకసారి చూడండి. 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని బ్యాక్ సైడ్ ఇచ్చిన జాతీయాలు ఇవి. ఫస్ట్ వన్ వచ్చేసి అందే వేసిన చెయ్యి, అడకత్తెరలో పోక చెక్క, అద్దు పద్దు, అన్నెము పుణ్యము, ఇల్లు గుల్ల చేయు, అరటి పండొల్చినట్లు, అరచేత నిమ్మ పండు, ఉగ్గు పాలతో పెట్టు, కంకణము కట్టుకొను, కంట్లో వత్తులేసుకొని, కడుపులో పెట్టుకొను, కడుపులో చల్ల కదులకుండా, కత్తి నూరుట, కన్ను కుట్టు, కన్నులు నెత్తికెక్కు, కప్పల తక్కెడ, కలగూర గంప, కాలికి బుద్ధి చెప్పు, కాలుగాలిన పిల్లి, కొండ పిండి గొట్టు, నేతి బీరకాయ, కొట్టిన పిండి, కొమ్ములు తిరిగిన వారు, పెడచెవిని బెట్టు, ముక్కు పచ్చలారని, మేకవన్నె పులి, మొసలి కన్నీరు, 2 నాలుకలు, నోటికి తాళం వెయ్యు, చేతికి ఎముకలేనోడు, తెగేదాకా లాగద్దు, తీగెకు కాయవరువ, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు, తేనెలో నీటి బొట్టు, కుండ బద్దలు కొట్టినట్లు, అరచేతిలో వైకుంఠం. ఇవి 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని జాతీయాలండి. చూడండి ఒకసారి. మసిబూసిన మారేడుకాయ చేయడం అంటే ఇక్కడ దీని మీనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మోసం చేయడం. కాకి బలగం, ఎక్కువ బంధువర్గం కలిగి ఉండటం. మాటా మంతి, మన రాష్ట్రంలో దీనిని మాటా ముచ్చట అనే అర్థంలో వాడుతారు. తిలోదకాలు, ఆశ వదులుకోవడం అనే అర్థంలో వాడుతారు. ఏ ఎండకు ఆ గొడుగు, సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట. ఉడుకునెత్తురు, యువతలో ఉండే సహజమైన ఆవేశం. రాళ్ళు విసురుతారు, విమర్శిస్తారు. బంగారు బాట, మంచి తోవ్వ, అభివృద్ధి పథం, ఉన్నత మార్గం. కట్టలు తెంచుకొని పారుతుంది, హద్దులు దాటిపోతుంది. కొంగు పసిడి, సులభ సాధ్యమైన వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉండేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. జాతీయం, దాని యొక్క సందర్భం. అగ్గి బుక్కుట, కోపంతో ఉడికిపోవుట. ఉడుం పట్టు, గట్టి పట్టుదల. ఒంటి కోతి, ఏకాకి, ఒంటరివాడు. కడుపు కుటకుట, ఓర్వలేనితనం. కాకి గోల, భరించలేని శబ్దాలు. కుడితిలో పడ్డ ఎలుక, అటు ఇటు కాక ఇబ్బంది పడటం. కూసమిడిచిన పాము, ఉల్లాసం, చలాకితనం. కోడి మెదడు, మతి లేకపోవడం. గాడిద మోత, వెట్టి చాకిరి. గోడకేసిన సున్నం, తిరిగి రానిది. చచ్చిన పాము, ఏమి చేయలేని స్థితి. చంకలో పిల్లి, చెడు శకునం, కార్యహాని సంకేతం. చుక్క తెగి పడ్డట్లు, అకస్మాత్తుగా వచ్చుడు. చూపుల గుర్రం, కేవలం రూపం మాత్రమే అందంగా ఉండటం. డూడు బసవన్న, ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం. నల్లి కుట్లోడు, బయటకి కనిపించకుండా హాని చేసేవాడు. నిండు చెరువు, సమృద్ధి. నీళ్లు నములు, సందేహించడం. నూరిపోయు, విషయాన్ని బలంగా అందజేయడం. పీనుగ సింగారం, వ్యర్థం. ఇవ్వండి మనకి కొన్ని టెక్స్ట్ బుక్లోని జాతీయాలు. ఇవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే ఇవి టెక్స్ట్ బుక్లోనివి కాబట్టి ఏది కూడా మిస్ చేయకుండా ఖచ్చితంగా నేర్చుకోవాలండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.